బాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన డైట్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రతి మహిళకు అవసరమైన ప్రోటీన్ విషయంలో తాను అస్సలు నిర్లక్ష్యం చేయనని చెప్పారామె. అందుకోసమే తాను తప్పనిసరిగా 100 గ్రాముల ప్రోటీన్ని వినియోగిస్తానని చెప్పారు. దాదాపు 50 కిలోలుండే ఈమె ఈ రేంజ్లో ప్రోటీన్ తీసుకోవడం సరైనదేనా అంటే భారతీయ మహిళలందరికీ సాధారణంగా 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ తప్పనిసరి అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ సమంత అంతకు మించి తీసుకోవడం అంటే బహుశా కార్బోహైడ్రేట్కి బదులుగా లేదా వర్కౌట్ల రీత్యా అవసరమై ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇక్కడ అంత మోతాదులో ప్రోటీన్ ఎలా అని సందేహపడాల్సిన పని కూడా లేదని అంటున్నారు నిపుణులు. ఇందుకోసం కేవలం 3తో భర్తీ చేస్తే చాలని చెబుతున్నారు. పెరుగు, పన్నీర్, పప్పు తీసుకుంటే చాలట. దీంతో పాటు పోషకాలతో నిండిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. వెజ్ ప్రోటీన్ ఒక్కసారి కార్బోహైడ్రేట్లు కొవ్వులతో కలిసి వస్తాయి. అందువల్ల ప్రతి ఒక్కరి హై ప్రోటీన్ డైట్ సరిపడకపోవచ్చు. గట్ సమస్య ఉన్నవారికి అదనపు ప్రోటీన్ తీసుకోవడం ప్రమాదకరమని చెబుతున్నారు నిపుణులు. అది కాక అధిక ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం మలబద్ధకం, జీర్ణాశయాంతర సమస్యలకు దారితీస్తుందనేది గ్రహించాలని చెబుతున్నారు. ఇక్కడ గట్ ఆరోగ్యంపై దృష్టి సారిస్తూ క్రమంగా ప్రోటీన్ తీసుకోవడం పెంచడం మంచిదని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇక్కడ సమంత అంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అనేది మొత్తం ఆరోగ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యతను నొక్కి చెబుతోంది. అయితే సగటు వ్యక్తికి సెలబ్రిటీ నియమావళి వర్తించదని, అసలు అనుసరించాల్సిన అవసరం లేదు. అందుకు బదులుగా స్మార్ట్ గా ఎంపిక చేసుకొని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. Subscribe Sakshi TV YouTube channel.